మీకు మీకు తర్వాత తెలుస్తుంది, మాకు ఇప్పుడే తెలుస్తుంది. ప్రభుత్వం ఎటువైపు పోతుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంది, ఏం చేస్తుందో మీకు కొంచెం లేట్గా తెలుస్తుంది, మాకు ముందు తెలుస్తుంది. మాకు కనబడుతున్న దాన్ని బట్టి ఎన్ని ఉన్నాయో లొసుకులు అవన్నీ ఇప్పుడే మేము చెప్తే తొందరపాటు అవుతుంది కాబట్టి చెప్పాం, సందర్భాలు చెప్తాం. కాబట్టి ఆ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కలిగించడంలో ఇవాళ తాగే నీళ్ళు ఇవ్వదు. ఇక్కడికి మనకి వీళ్ళు 90 లక్షల గ్యాలన్ల నీళ్ళ కోసం డిమాండ్ పెడితే 45 లక్షలు 50 లక్షలు కూడా ఇయ్యరు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితే చెప్పిన మాట, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత 24/7 ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తాయని చెప్పిండు. గిరిజన గూడాలలో చెంచు పెంటలలో వస్తాయని చెప్పిండు. గిరిజన గూడాలు దేవుడు ఎరుగు, చెంచు పెంటలు దేవుడు ఎరుగు. నా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి కూడా కడుపులో నీళ్ళు రావట్లేనిది ఇక్కడ ప్రజల ఆవేదన. నాకు తెలిసి అనుకుంటున్నాను నేను, అంతేనా? అంటే ఎక్కడి చెంచు పెంటలు, ఎక్కడి లంబాడ తండలు, ఎక్కడి కంటోన్మెంట్, పురాతనమైన టౌన్ ఇది. ఒకప్పుడు గుండెకాయ లాంటి టౌన్లో ఇక్కడ 2 రోజులకోసారో 3 రోజులకోసారో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందంటే ప్రభుత్వం మాటకి చేతకు ఎట్లా పొందలేదో మనం చూస్తున్నాం. మరి వాళ్ళంటే మాట మీద బతికిరు, కానీ మరి వీళ్ళ చేతుల్లో ఏ సమస్యలు అయితే ఆనాడు వాళ్ళ దృష్టికి వచ్చినాయో అవన్నీ మేము వస్తే పరిష్కరిస్తామని చెప్పిండ్రు. 100 ఉన్నాయి కదా. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల వెరైటీస్ పనులు చేస్తా అని చెప్పిండ్రు. మొత్తం ఈ 420 రకాల పనులలో ఈ 66 హామీలు 6 గ్యారంటీలలో ఒక్కటి మాత్రం అమలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఉద్యోగ క్యాలెండర్ కాలే, పెన్షన్ 4,000 రూపాయలు కాలే ఇంతవరకు, ప్రతి మహిళకి 2,500 రూపాయలు కాలే. అవి పేదలకు సంబంధించినవి. ఇక్కడ కనీసం నీళ్ళన్న రాలేదు. కాబట్టి డెఫినెట్గా ఈ నీళ్ళ విషయంలో, రేపటి సమస్యల విషయంలో నేను నాకున్న శక్తి మేరకి, నాకున్న అనుభవం మేరకు వీటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని చెప్పి, అవసరమైనప్పుడు మీ సహకారం కూడా తీసుకుంటా అని చెప్పి మాట ఇస్తూ నమస్కరిస్తాను. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తాను.